తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎక్కడుండాలో తెలియదు. విజయవాడలో ఇల్లు లేదు, విజయవాడలో విల్లా లేదు, విజయవాడలో అపార్ట్మెంట్ లేదు, హైదరాబాద్లో విల్లా లేదు, అపార్ట్మెంట్ లేదు, ఇల్లు లేదు. గొల్లపూడిలో ఇల్లు కడదాం అనుకుంటే మా జగన్మోహన్ రావు ఎంపీపీ గారు పేదాళ్ళకి ఇల్లు కట్టాలని చెప్పేవాడు. నాకు పొద్దాగా 10 ఎకరాలు ఇస్తాను, ఇల్లు కట్టండి, ఇప్పిస్తాను కట్టమనేవాడు. అది నా చెవిలో ఉండి నా మెదడులో ఉండి పేదాళ్ళకి ఇల్లు కట్టాలి కదా అని చెప్పి 5 ఏళ్ళు మంత్రిగా 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇల్లు కట్టాలనే ఆలోచన కూడా మర్చిపోయా. గొల్లపూడిలో చిన్ని అనే తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో కార్యాలయం ఆఫీసులో ఉండేవాడిని. ఓ స్నేహితుడి అపార్ట్మెంట్లో నేల మీద పడుకొని ఆకాశంలో చూసినప్పుడు ఓటమి మనుషుల్ని ఇంత భయపెడుతుందా? బెల్లం చుట్టూ ఈగల్లాగా ఉండే ఈగలేమీ లేకుండా వెళ్ళిపోయినాయి ఏంటి? విల్లా లేకపోయినా, అపార్ట్మెంట్ లేకపోయినా, కోట్ల రూపాయల ఆస్తులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఉంది. మా అన్న ఇచ్చిన దేవినేని వెంకటరమణ ఇచ్చిన గుండె ధైర్యం ఉంది. ఏ 100 కోట్లు ఉన్నాయని అసత్య ప్రచారం చేసి నన్ను ఓడించారో, ఇవాళ దేవినేను మా దగ్గర డబ్బులు లేవని 5 ఏళ్ల నుంచి నా మీద వీడి దగ్గర 1 కోటి రూపాయలు లేదు, వీడి దగ్గర 1,00,000 రూపాయలు లేదు అని చెప్పి ఇదే వసంత కృష్ణ ప్రసాద్ 5 ఏళ్ల నుంచి మైలవరం నియోజకవర్గంలో ప్రచారం చేసి ఇవాళ వైసీపీ కార్యకర్తల నాయకులు గుండెల మీద తన్ని హైదరాబాద్లో తన ఆస్తులు కాపాడుకోవటానికి, కోకాపేటలో దోచుకున్న ఆస్తులు కాపాడుకోవటానికి, వైవి సుబ్బారెడ్డి ఆస్తుల్ని కాపాడటానికి ఈరోజు వైసీపీ గోడ దూకి వేరే పార్టీల్లోకి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాడు. ఇటువంటి రాజకీయ వ్యభిచారులు ఉన్నారు. ఏదేమైనా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మనకిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు కూలీ, మహిళలు, ఆ తల్లి తల పగులుతుందేమో అనుకున్నాను కారులో ఉన్నప్పుడు. విజయలక్ష్మి పగిలితే ఏంటి సార్, మా సీనుకి మీరున్నారంది ఆ తల్లి. బీసీ మహిళ. ఆ పెద్దమ్మ పార్వతి గారు తెలుగుదేశం కుటుంబం ఉంది సార్ అని 70 ఏళ్ల మహిళ. దట్ ఈస్ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ సుప్రీం. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మాట సుప్రీం. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆయన పడ్డ అవమానం మా తల్లి బోనమ్మనే ఈ వైసీపీ గుండాలు, ఈ వైసీపీ ఎమ్మెల్యేలు, ఈ వైసీపీ మంత్రులు వాళ్ళు మాట్లాడిన దుర్భాషలో భూమి మీద ఉండటానికి అర్హులు కాదు వాళ్ళు. ఇదే నా మాట.
సార్. చస్తే రేపటికి 2 అవ్వచ్చు. కానీ నాయకుడు ఆయన పడ్డ అవమానాలు, ఆయన కుటుంబం పడ్డ అవమానాలు, ఆ బాధ, ఆ కష్టం, పార్టీని కాపాడటానికి ఈ 4 దశాబ్దాలు ఎన్టీ రామారావు గారితో కలిసి ఏ విధంగా పార్టీని కాపాడాడో ఆయన కార్యకర్తలుగా మేము చూసాం. ఆ మహానుభావుడు పడ్డ శ్రమకి, ఆ మహానుభావుడు పడే కష్టానికి మేమందరం కూడా సెల్యూట్ చేస్తూ పార్టీని కాపాడుకోవటంలో, ఆయన తీసుకునే నిర్ణయాల్లో మనందరం కూడా కలిసి ముందుకెళ్ళాలి. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలన్నా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అమరావతి నిర్మాణం చేయాలన్నా, పోలవరం పూర్తి చేయాలన్నా, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ మన ప్రాంతానికి తీసుకొచ్చి గోదావరి నీళ్లు నడిపించాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలో రావాలి. ఈ మైలవరం ప్రాంత శాసనసభ్యుడిగా సార్, నా బాధ్యతని నేను ఆ గోదావరి తల్లి నీళ్లు నా ఈ ప్రాంత కాలువల్లో, నీళ్లలో, చెరువుల్లో తేటానికి నా వంతు కర్తవ్యాన్ని నేను చేస్తాను. బాధ్యతని గుర్తెరిగి నిన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం గుడిగుడి వెళ్ళాను. నిన్న ఉదయం వెళ్ళి ఇక్కడ రావటానికి 410 కిలోమీటర్లు పట్టింది. గుడిగూడెం లిఫ్ట్ చూసి, చింతలపూడి లిఫ్ట్ దగ్గర పనులు చూసి, మళ్ళీ గొల్లపూడిలో బయలుదేరి గొల్లపూడి రావటానికి 410 కిలోమీటర్లో ఈ ప్రాంత రైతాంగాన్ని గోదావరి నీళ్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ నీళ్లు మా ప్రాంతానికి రావాలని ఆ ప్రయత్నంలో అవన్నీ చూసొచ్చానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. హలో సార్, మీరు 2014 విభజిత ఆంధ్రప్రదేశ్లో మీరు మొట్టమొదటి జలవనరుల శాఖ మంత్రిగా మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి? మరియు మీరొక్కరే విజయవాడ నుంచి పరిపాలన కొనసాగించారు. ఆ సమయంలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి? నాయకుడి ఆలోచన, నాది కార్యరూపం. ఆయన మదిలో ఉన్నదాన్ని నేను ఆచరణలో చూపించాను. క్రెడిట్ గోస్ టు ఎన్సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ఆయన విజనరీ, ఆయనది చెప్పింది చేసే నాయకుడిగా నా బాధ్యతను నేను నిర్వర్తించాను. అన్ని ప్రాజెక్టులు ఆయన అడుగుజాడల్లో నడిచాయి. క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టు విభజిత ఆంధ్రప్రదేశ్లో మీరు మొట్టమొదటిసారిగా విజిట్ చేసినప్పుడు మీ అనుభవాలు ఏంటి? ఆ ప్రాంతానికి ఒక మంత్రి వెళ్ళాలంటే, ఒక ముఖ్యమంత్రి వెళ్ళాలంటే 300 మంది పోలీసులు ఆ కొండలో గుట్టలో అన్ని చెక్ చేసి, అక్కడ నక్సలైట్ ప్రాబ్లం ఉండేది ఆ రోజుల్లో. మేము వెళ్ళాలంటే అన్ని 100 మంది పోలీసులు చెక్ చేసి, పోలీసులే 2-3 వాహనాలతో పోలవరం డ్యాము తీసుకెళ్లేవాళ్ళు. నేను మొదటిసారి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ధర్నా జరుగుతుంది. నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు గత ప్రభుత్వ హయాంలో దళారులు తినేశారు. వాళ్ళకి ఇల్లు కట్ల. అవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ కేబినెట్లో వాళ్ళకి రెండోసారి 115 కోట్లు ఇచ్చి వాళ్ళని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 7% ఉన్న పోలవరాన్ని 72% తీసుకెళ్లిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఏ పోలీసులు అయితే మమ్మల్ని అన్ని 100 మంది అక్కడ తీసుకెళ్లేవాళ్ళు, కొన్ని లక్షల మందిని బస్సులో పోలవరం డ్యామ్ చూపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఒక్కసారి పోలవరం వెళ్ళొచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, చూడండి ఒకసారి. కెమెరాలన్నీ చూడండి ఒకసారి, కెమెరాలన్నీ కూడా చూడండి. ప్రతి సోమవారం పోలవరం, ప్రతి సోమవారం పోలవరం, ప్రతి సోమవారం పోలవరం. అట్లా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం సోమవారం పనుల్ని రివ్యూ చేసి 30 సార్లు ఒక ముఖ్యమంత్రి డ్యామ్ సైట్కి వెళ్ళి కేంద్ర మంత్రులను ఒప్పించి, ప్రధానమంత్రులను ఒప్పించి 11,537 కోట్లు ఖర్చు పెట్టి
72% పూర్తి చేసి 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఉత్తరాంధ్ర సుజల సవంతి ద్వారా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అట్లాగే మొత్తం రాయలసీమ, అంద్రినివా, గాలేరు నగరి, తెలుగంగ, అట్లాగే వెలుగొండ, ఈ నెల్లూరు, సంగం ఇవన్నీ కూడా పూర్తి చేసి పరిగెత్తించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. నెక్స్ట్ సార్, ఈ మీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? ఇప్పుడున్న లోకేష్ బాబు గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది సార్? 1982 మార్చి 29 పార్టీ ఆవిర్భావం జరిగిన రోజుల్లో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో అన్న ఎన్టీ రామారావు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ కూర్చొని తప్పట్లు కొట్టిన కార్యకర్తను నేనని చెప్పి నేను మీ అందరికీ తెలుసు. 82లో ఆ మహానుభావుడు పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆ ప్రసంగం జరుగుతున్నప్పుడు ఒక కార్యకర్తగా, ఇంజనీర్గా ఆ రోజు అక్కడికి వెళ్ళాను. ప్రత్యక్ష రాజకీయాల్లో 94లో నేను చదువుకుంది కూడా విజయవాడలోనే. 1977-79లో సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంబీసీ చదువుకున్నా. 79-82 ఆంధ్ర లైలా కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్ చదువుకున్నా. 1982-86లో కోనే లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నా, పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో. అక్కడి నుంచి హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్, అక్కడి నుంచి 94 రమణ గారితో కలిసి కార్యకర్తగా నందిగాం నియోజకవర్గంలో పనిచేశాను. 99లో చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుని చేశారు. ఆ ప్రస్థానం ఇక్కడ దాకా 25 ఏళ్ళు, 30 ఏళ్ల ప్రస్థానంలో 25 ఏళ్ళు శాసనసభ్యుడిగా, మంత్రిగా, మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా ఈరోజు ప్రజల ముందున్నాను. ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో అన్న దగ్గర కార్యకర్తగా పనిచేశాను 5 ఏళ్ళు. 25 ఏళ్ళు కార్యకర్తలతో, నాయకులతో ఒక కార్యకర్తగానే మమేకం అవుతున్నాను. సార్, నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాల్లో ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం పట్ల, అలాగే వారు చేసిన యోగాళం పాదయాత్ర పట్ల మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. లోకేష్ బాబు, వస్తున్నా మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను కూడా ఆ పాదయాత్రలో వెనక నడుస్తూ ఉన్నాను. ఇక్కడే మా రమేష్ ఉన్నాడు, నెలకుదిటి, అతను కూడా నాతో ఉన్నాడు. లోకేష్ బాబు మా వెనకున్నాడు. మేము నడుస్తూ ఉంటే వెనక నడుస్తున్నాడు. రా బాబు అని ముందుకు తీసుకొస్తే, అన్నా నేను ఎందుకు, మీరున్నారు కదా, మీరు నడవండి, మేము వెనక నడుస్తామంటే రా బాబు అని ముందుకు 4 అడుగుల లోకేష్ బాబుతో నడిచాం. ఆ రోజు ఆ వేసిన 4 అడుగులు ఈరోజు 3132 కిలోమీటర్లో పాదయాత్ర చేసి ప్రజాగళాన్ని, యువగళాన్ని ప్రజాగళం చేసి కార్యకర్తలతో, నాయకులతో మమేకమై లోకేష్ ఏంటో ప్రూవ్ చేసుకున్న చరిత్ర లోకేష్ బాబుది. దట్స్ ఇట్. పాదయాత్ర సమాధానం ఈ విమర్శకులందరికీ. ఎన్ని మాటలన్నారు, ఎన్ని తిట్లు తిట్టారు, ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఎన్ని మాటలన్నారు, అయినా సరే తగ్గేదేలే. దమ్ముగా, ధైర్యంగా రాబోయే 4 దశాబ్దాలకి నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ జెండాని కాపాడుతాడు.
4 దశాబ్దాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మహానుభావుడితో కలిసి ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఆ మహానుభావుడు నాయకత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకొచ్చారో ఇవాళ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో నారా లోకేష్ బాబు రాబోయే 4 దశాబ్దాలకి లోకేష్ బాబు సమాధానం అవుతారు, సమాధానం ఇస్తారు, చెప్తారు. సార్ 2014-19 సంవత్సరం